ముంబైని ముంచెత్తిన వరదలు, అస్సాంను ఆగం చేస్తున్న వానలు, హిమాచల్ ప్రదేశ్లో కొండచర్యలు విరిగిపడుతుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా బ్రిడ్జిలు కూలిపోతుండడంతో చార్తం యాత్రకు బ్రేక్. ఉత్తరప్రదేశ్లోనూ వానలు, ఊర్లను ముంచుతున్న వరుణుడు. గిసొంటి వార్తలు చూస్తుంటే మనకాన్నేమో గిట్లుంది. వరంగల్ల వాన లేదు, ఆదిలాబాద్ లో అగువడతలేదు, సిద్దిపేటల శినుకు లేదు, ఖమ్మంల గొట్టులు లేదు, నల్గొండ నాన్పులు లేదు, మెదక్ల మొగుళ్ళు లేదు, పాలమూరుకు ఓనంటుంది, రంగారెడ్డికి రానంటుంది, హైదరాబాద్ లో అప్పుడప్పుడు పడుతుంది. గిట్లున్నదుల్లా మన తాన ఆనల పరిస్థితి. అందరికేం లేదు గాని రైతులకే రంది పట్టుకుంది. కార్తెలు వెళ్ళిపోవట్టే, కాలం అటే వాయే. పెట్టిన ఇత్తనాలు ఆరుడు పడుతున్నాయి, దున్నిన దుక్కులు ఎండుతున్నాయి, నార్లు ముదురుతున్నాయి. ఫస్ట్ పెట్టినాం పెట్టుబడి 10,000 పెట్టినాం, అది పోయింది. రెండోసారి మళ్ళీ అచ్చుకొట్టి మళ్ళీ గుంటు కొట్టి మళ్ళీ పెట్టినాం, అవే 10,000. తర్వాత మళ్ళీ ఒక 5,000 పెట్టి మళ్ళీ వెనక సిరి పెట్టినాం. 10 గింజలు పెట్టినాం, మాడిపోతాను వెళ్తాయని నీళ్లు కొడతానా, అవి నీళ్లు కొట్టినా కానీ వెళ్తలేవు, వర్షాలు లేవు. ఒక వారం 10 రోజులైనా కానీ వర్షాలు పడితే నాటేస్తున్నారు రైతులు. ఈ తాపకు 1,30,00,000 ఎకరాలు సాగైతుందని లెక్కలు కడితే ఇప్పటికైంది ఉత్త 50 లక్షల ఎకరాలేనట. అసలు కాలం అవుతుందా లేదా అని మొగ్గుల మీదకి చూసి మబ్బులకు ఎదురు చూసుడైతుంది. ఏం చేయాలని అర్థం కాక అసలు పొలం వేసుడా, ఈ నాటేసుడా, లేకపోతే ఆరుతడి పంట మొక్కజొన్న కానీ లేకపోతే వేరే ఇతర పంట రకాలు వేసుకొని. మన కాడ గిట్లున్నది గాని దేశం మీది బాజుకు సంపుడు చంపుతున్నాయి ఆనలు. కుంటలు షెర్లేంది ప్రాజెక్టులే నిండుతున్నాయి. వద్దన్న కొట్టబట్టే ఓ ఆనమబ్బులు, జర మాదికు కూడా రారాదుర్రమ్మా.